పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రీలీల. ఫస్ట్ సినిమాతోనే యాక్టింగ్, డాన్సింగ్, గ్లామర్ పరంగా ఆదరకొట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది. ఇటీవలి శ్రీలీల నుంచి వచ్చిన సినిమాలు పరాజయం పాలైనప్పటికీ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం నితిన్ తో రాబిన్ హుడ్, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు మినహా కొత్త చిత్రాలు లేవు. వరుస పరాజయాల తర్వాత శ్రీలీల కొత్త కథల విషయంలో ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటూ వెళుతుంది. తాజాగా రవితేజ ల్యాండ్ మార్క్ 75వ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. దీనికి తగ్గట్టు బాలీవుడ్ లో పాగా వేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. పక్కా సినిమా కోసం కాస్త గట్టిగానే ప్రయత్నిస్తుంది. అలానే టాలీవుడ్ లో చేసిన మిస్టేక్ ను బాలీవుడ్ లో రిపీట్ కాకుండా ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సరసన నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆ అవకాశాన్ని సున్నితంగా వదిలేసుకుంది. ఆ తర్వాత మరో టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న భారీ క్రేజీ చిత్రంలో శ్రీలీలను ఆఫర్ వరించింది. బాలీవుడ్ లో మిట్టీగా రాబోతున్న ఈ చిత్రం అటు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యాక్షన్ ప్రియులను కూడా అలరించనుందట. మిట్టీ చిత్రానికి బల్వీందర్ సింగ్ దర్శకత్వం వహించబోతున్నారు. అపరాధ భావనతో జీవించే యువకుడి మనోభావాలకు అద్దం పడుతూ ఎమోషనల్ టర్న్ తీసుకునే అద్భుతమైన కథను బల్వీందర్ ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఇందులో సిద్ధార్థ్ సీరియస్ ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నాడు. భారీ యాక్షన్ కు స్కోప్ ఉన్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రను కూడా బాగా డిజైన్ చేశారని, ఆ పాత్రకు శ్రీలీల పర్ఫెక్ట్ గా సరిపోతుందని ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారట. ఇక ఈ చిత్రం అక్టోబర్ 2024లో సెట్స్ పైకి వెళ్లనుంది. మిట్టీతో పాటు ఇబ్రహీం అలీ ఖాన్ చిత్రం డైలర్ లో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శ్రీలీల దూకుడు చూస్తుంటే బాలీవుడ్ ను కూడా ఏళ్తుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా టాలీవుడ్ ను వదిలిపెట్టేది లేదని అమ్మడు స్పష్టం చేసింది.